ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని అయితే ఉద్యమాలు కూడా చేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అవి కీలక పాత్ర వహించాయి. ఈ రోజు దాంట్లో ముఖ్యమైనది ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు ఒక్కసారి చూడండి. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఏమన్నాడు? ప్రత్యేక హోదా గురించి 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో నేను చూస్తాను, తెస్తాను అన్నాడు. 5 ఏళ్ల అయింది జగన్మోహన్ రెడ్డి, నీకు పార్టీకి 23 మంది ఎంపీలు ఉన్నారు. అదే విధంగా రాజ్యసభ లోక్సభ రెండు కలిపి 31 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నువ్వు చేసింది ఏంటి? ఈ 5 ఏళ్లలో కేంద్రం నుంచి ఒక్క నిధులైనా తీసుకొని రాగలిగావా? ప్రత్యేక హోదా ఈ రోజు ఏమైంది? ఆ రోజు ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా రాకపోతే ఇంకా పరిశ్రమలు రావు, ఇవిరావు అవిరావు అని చెప్పావు. ఆ రోజు యువతను రెచ్చగొట్టావు. అదే విధంగా ఆ రోజు నువ్వు చెప్పిన మాటలేంటో తెలుసా? ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి. ఆ ప్రత్యేక హోదా రాకపోతే నా మొహం చూసి ఇంకొకరు మొహం చూసే పరిశ్రమలు రావన్నావు. ఈ 5 ఏళ్లగా నీ మొహం చూసి అయితే పరిశ్రమలు రాలేదు. కనీసం ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేకపోయావు? పార్లమెంట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్న 31 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోయావు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రెషర్ చేయలేకపోయావు? ఆ రోజు నీ రాజకీయ స్వార్థం కోసం, నీ పదవి కాంక్ష కోసం ఆ రోజు యువతని రెచ్చగొట్టి ఎంతో మందిని జైలు పాలు చేశావు. అదే విధంగా వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఈ రోజు ప్రత్యేక హోదా ఏంటంటే తీసుకొని వచ్చావు. ఏంటి నువ్వు నిజంగానే ప్రత్యేక స్పెషల్ స్టేటస్ తీసుకొని వచ్చావు. ఏ విధంగా అంటే నువ్వు అమ్మే కల్తీ బ్రాండ్ల్లో ఒక బ్రాండ్ పేరు స్పెషల్ స్టేటస్, ఆ విధంగా తీసుకొని వచ్చావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాష్ట్రానికి తెచ్చిందేంటి? పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ప్రత్యేక హోదా తేకపోతే ఈ విధంగా ప్రత్యేక హోదా ఆ రోజు గాలి మాటలు చెప్పిన గాలిరెడ్డి ఈ రోజు ఏమైంది? ప్రత్యేక హోదా వైఎస్ఆర్సీపీ నాయకులారా, కార్యకర్తలారా, మీ నాయకుడు మాట తప్పుడు మడమ తిప్పుడు ఎవరినైనా ఎదిరిస్తాడు, ఎవరినైనా మెడలో వంచుతాడంటారే. ఈ రోజు 5 ఏళ్లుగా ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయాడు? దానికి సమాధానం చెప్పండి. ఈ విధంగా అనేక మాటలు చెప్పాడు కదా ప్రతిపక్షంలో, చేతులు దిప్పుతూ రాగాలు తీస్తూ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేయలేకపోయాడు. ఈ చేతగాని పాలకుడు 5 ఏళ్ళు అవకాశం ఇస్తే కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. ఆలోచించండి వైసీపీ కార్యకర్తలారా. పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ రాష్ట్రం కంటే ఎక్కువ కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించండి వైసీపీ కార్యకర్తలారా. అదే విధంగా ఆంధ్రులారా చూడండి, ఆ రోజు ప్రత్యేక హోదా అని ఉద్యమాలు, అదే విధంగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఆ రోజు మాట్లాడించిన ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడా? కనీసం కేంద్రం ముందు ప్రపోజల్ అయినా పెట్టాడా? పెట్టలేదు. అవినాష్ రెడ్డి కేసు కోసం అయితే వెళ్ళాడే గానీ ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళా. ఇప్పుడు వరకు ఢిల్లీకి 30 సార్లు దాకెళ్ళి ఉంటాడు దాదాపుగా. ఒక్కసారి కూడా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఏం మాట్లాడారు చెప్పలేదు. ఇంత ఏం చేసినట్టు ఈయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం? ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రులారా. రేపు వేయబోయే మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం ఓటు వేయండి. ఇలాంటి అవినీతి పరులని, ఇలాంటి నేరస్తుల్ని ఓడించండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించండి.